హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 23వ విడత 2000 రూపాయల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు ఆగే అవకాశం ఉంది, ఈకేవీసీ ఎందుకు తప్పనిసరి అయ్యింది, అలాగే స్టేటస్ ఎలా చెక్ చేయాలి అన్నది క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ గురించి చిన్నగా చెప్పుకుంటే, ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి మొత్తం 6000 రూపాయల సహాయం అందుతుంది. అది 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఇప్పటికే 22వ విడత డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి 23వ విడతపై ఉంది. కానీ ఈసారి కొన్ని రూల్స్ చాలా ముఖ్యంగా మారాయి. అందులో మొదటిది ఈకేవీసీ. రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవీసీ పూర్తి కాకపోతే మీ పేరు లిస్టులో ఉన్నా కూడా 2000 రూపాయలు అకౌంట్లో పడకపోవచ్చు. ఇప్పుడు ఈకేవీసీ ఎలా చెయ్యాలో కూడా సింపుల్గా చెబుతాను. మొదటి పద్ధతి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ద్వారా చెయ్యొచ్చు. రెండో పద్ధతి పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషను ఉపయోగించి చెయ్యొచ్చు. మూడో పద్ధతి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా కూడా చేయించుకోవచ్చు. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్ఎస్సి కోడు, భూ రికార్డులు అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఈ వివరాల్లో ఏ చిన్న తప్పు ఉన్నా కూడా డబ్బులు హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది రైతులలో ఒకే ప్రశ్న ఉంది, 23వ విడత డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి? ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అధికారిక తేదీ ఇంకా ప్రకటించకపోయినా గత విడతల విడుదల విధానం చూస్తే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం జూన్ 10వ తేదీకి ముందే రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు అనే విషయం రైతులు గుర్తుంచుకోవాలి. జూన్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది, కానీ ఇంకా పక్కాగా డేట్ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే మోడీ గారు చేస్తారు. ఇప్పుడు చాలామంది రైతులు అడిగే మరో ప్రశ్న, ఎవరికి డబ్బులు రావు? ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉన్నతాధికారులు, అలాగే అర్హత లేని కేటగిరీల్లో ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు. కాబట్టి మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టేటస్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. మొబైల్లో పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే మీ విడత స్టేటస్ కనిపిస్తుంది. అక్కడ పేమెంటు పెండింగ్ అని వస్తే ఈకేవీసీ లేదా బ్యాంకు వివరాలు చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈసారి డబ్బులు కరెక్ట్గా మీ ఖాతాల్లో పడతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.